కోట్లాది మంది తెలంగాణ బిడ్డల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఎంతోమంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం రావాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ విముక్తి జరగాలి, దోపిడీకి వ్యతిరేకంగా, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడే ఈ తెలంగాణకి ఒక వన్నె వస్తుంది, ఈ తెలంగాణ స్వయం సమృద్ధి సాధిస్తనే ఒక మహోన్నత లక్ష్యంతో అనేక దఫాలుగా తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలు జరగడం జరిగింది. ఆనాడు నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, లేకపోతే ఆ తదనంతరం 1969లో జరిగిన తొలి దశ ఉద్యమం కావచ్చు. ఇక తెలంగాణ రాదు, ఎప్పటికీ తెలంగాణ ఒక ఆంధ్ర పాలకులకి పెత్తందారులకి తల వంచి బ్రతకాల్సిందే తెలంగాణ సమాజం అని బాధపడుతున్న సమయంలో కేసీఆర్ లాంటి ఒక వేగు చుక్క టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసి తెలంగాణ నై అని ఆంధ్రాకు జై కొట్టినటువంటి పార్టీలకు కూడా తెలంగాణ అంటే జై కొట్టి తెలంగాణ నిదానం జై తెలంగాణ అనిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. చరిత్ర దాస్తే దాగనిది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో రగిలించి తెలంగాణ వస్తేనే ఈ గడ్డకి విముక్తి జరుగుద్ది, తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రం అవుతుంది, తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం అవుద్ది అని చెప్పి కేసీఆర్ గారు అన్నటువంటి కలల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రము. ఇవాళ తెలంగాణ బిడ్డలు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో జరిగినటువంటి మహోన్నత పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ వద్దు, ఆంధ్రానే ముద్దు, తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుబెట్టినటువంటి కర్కోటకులు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటి తెలంగాణ సమాజానికి సిగ్గుచేటైంది. ఎన్నో ఇబ్బందులు పడి చీత్కారాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించి తెలంగాణ బిడ్డలందరినీ ఒకచోటకు చేర్చి అన్ని రాజకీయ పార్టీల జెండాని ఎజెండాని తెలంగాణ చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో తెలంగాణ సిద్ధించిన తర్వాత వారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిన సందర్భంగా ఈ తెలంగాణ ఆకలి కేకలు లేని తెలంగాణ ఉండాలి, చావు కేకలు లేనటువంటి తెలంగాణ ఉండాలి, బీడిపోయినటువంటి భూములన్నీ కూడా సస్యశ్యామలై కోనసీమలాగా తెలంగాణ ఉండాలని కేసీఆర్ గారికి అన్నటువంటి కలల ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పచ్చని వాతావరణం భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా పరిణామం చెందటం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఏ శక్తులైతే తెలంగాణ రాష్ట్రం రావద్దని బలంగా కోరుకున్నారో, ఏ శక్తులైతే తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ ఉద్యమం మీద తుపాకులు ఎక్కుపెట్టారో ఆ శక్తులే ఈరోజు తెలంగాణని కబంధ హస్తాల్లో తెలంగాణ ఉంది. మాయ మాటలతోని, మోసపు మాటలతోని, కుట్రలతోని, కుతంత్రాలతోని ఈరోజు అధికారంలోకి రాగలిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత వాసనలు మార్చిపోలేదు. తెలంగాణ అభివృద్ధిని మర్చిపోయి పక్క రాష్ట్రాలకు దాసోహం అనే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలని తెలంగాణ తీసుకోకుండా పక్క రాష్ట్రాలకి దారాదత్తం చేస్తున్న దుర్మార్గులు ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేసీఆర్ గారు 2014 తెలంగాణ రాకముందు
కేసీఆర్ గారు అనేక కలలు కన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు ప్రాబ్లం ఉండొద్దు, తాగునీరుకి ప్రాబ్లం ఉండొద్దు, కరెంటు పోని పల్లెలు ఉండాలి, కరెంటు ఉండి ఎక్కడ కూడా వెలుగు జిలుగుల తెలంగాణ ఉండాలని కలలు కన్నాడు. ఏ తెలంగాణ బిడ్డ కూడా ఆకలితోని చచ్చిపోకూడదు, ప్రతి తెలంగాణ బిడ్డ గౌరవంగా గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలని ఆయన గన్న కలలే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు అనుభవిస్తున్నటువంటి అనేక పథకాలు, అనేక సదుపాయాలు. 2014 తెలంగాణ రాకముందు తెలంగాణలో పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో తెలవని పరిస్థితి. వీటన్నిటి నుంచి విముక్తి కావాలి అని అంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే విద్యుత్ శక్తి, నీరు ప్రధాన అంశాలుగా కేసీఆర్ ఎజెండాగా తీసుకొని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పనిచేసుకొని కడుపు కట్టుకొని పనిచేయటం జరిగింది. 2016లో ఈ తెలంగాణ రాష్ట్రం నీటి వనరులు పెంచడం ద్వారానే, రైతును రాజు చేయటం వలనే వ్యవసాయాన్ని దండగన్న రాష్ట్రంలో పండగ చేయటాన్ని కేసీఆర్ గారు యుద్ధ ప్రాతిపదికనగా దాన్ని తీసుకొని ఒక ఎజెండాగా, ఒక ఉద్యమంలాగా కేసీఆర్ గారు ఒక సైనికుడిలాగా పనిచేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే ఏనాడో కాకతీయులు తవ్వినటువంటి గొలుసుకట్టు చెరువులు, తెలంగాణ జీవనాధారమైన గొలుసుకట్టు చెరువులన్నీ కూడా తాంబాళంలాగా మారిపోతే వాటిని మిషన్ కాకతీయ పేరుతోని బ్రహ్మాండంగా చెరువులను పునరుద్ధరించుకోవడం జరిగింది. కరెంటు లేక ఆ రోజు తెలంగాణ వస్తే ఏమవుతుందని ఎగతాళి చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మీకు తెలంగాణ వస్తే మీ బట్టలు కరెంటు తీగల మీద ఆరేసుకోవాలనుకుంటే, అదే కరెంటు తీగల్లో 24 గంటల కరెంటు ప్రసరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. ప్రతి చెరువు నిండాలి, ప్రతి కుంట నిండాలి, ప్రతి ఒక్క నది పొంగి పొర్లాలని కేసీఆర్ గారు కలలుగన్నాడు. దానికి ప్రతిఫలంగానే మహారాష్ట్రను ఒప్పించి, పైనున్న రాష్ట్రాలను ఒప్పించి, దిగువనున్న రాష్ట్రాలను ఒప్పించి, అదే ముఖ్యమంత్రుల యొక్క ఆమోదంతో వారి ఆధ్వర్యంలోనే ఆ రోజు 2016లో కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రపంచ గొప్ప సంఘటనలు అయినటువంటి కాళేశ్వరం అనేటువంటి ఒక ఎత్తిపోతల, ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతోని, కాలువల పేరుతోని, డ్యాముల పేరుతోని వారి జేబులు నింపుకున్నారే తప్ప ఏ ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు. ఖమ్మం జిల్లాలో ఉన్న సీతారామగౌజ్ ఆనాడు దుమ్ముగూడెం ప్రాజెక్టా, ఇందిరా సాగరా, రాజీవ్ సాగరా పేరు పెట్టి శిలాఫలకాలు వేశారు తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయలే. కేసీఆర్ గారు 2016లో శంకుస్థాపన చేసి 2019లో దాన్ని ప్రారంభోత్సవం చేయడం, అంటే రికార్డు టైంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేసినటువంటి రాష్ట్రం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే తెలంగాణ మాత్రమే. అనేక రిజర్వాయర్లు నిర్మించడం జరిగింది, అనేక బరాజులు కట్టడం జరిగింది. తెలంగాణ బిడ్డలు గొప్పగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, తలెత్తుకొని తిరగాలని చెప్పి కేసీఆర్ గారు ఆ నిర్ణయం సత్ఫలితం ఇచ్చింది. అనేక పెద్ద పెద్ద రిజర్వాయర్లు, 5 టీఎంసీలు, 8 టీఎంసీలు, 3 టీఎంసీలు, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో రూపుదిద్దుకున్నవే, బీఆర్ఎస్ హయాంలో రూపుదిద్దుకున్నవే. కాంగ్రెస్ పరిపాలన ఇచ్చిన మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరు, లేకపోతే ఇవన్నీ కూడా ఎండిపోయి ఒట్టిపోయి ఉన్నాయి. కాళేశ్వరం కట్టిన తర్వాత 200 కిలోమీటర్ల పైగా గోదావరిని జీవనదిగా మార్చింది కేసీఆర్ గారు. 200 కిలోమీటర్ల పైగా. ఈ దుర్మార్గులు అధికారం చేతికి రాగానే కేసీఆర్ ఏదో చేశారు, కేసీఆర్ను బదనాం చేయకపోతే మాకు మనుగడ లేదని అనుకున్నారు. కానీ కాళేశ్వరం నీళ్లు కేవలం కరీంనగర్కే రాలేదు. కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నాకల్, మహబాద్,
నెక్కొండ ఎక్కడెక్కడో ప్రాంతాలకు గోదావరి జలాలు పారించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ మేలో కూడా గోదావరి జలాలు నెక్కొండకి కే సముద్రానికి వచ్చినాయి. ఇది మనం చూసిన సత్యం. ఇది తెలంగాణ బిడ్డలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల బిడ్డలు గోదావరి జలాలు వాళ్ళ దగ్గరికి వస్తాయా అనుకున్న కల నిజమైపోయింది. ఆంధ్ర బోర్డర్కి నందిగాం వరకు కూడా గోదావరి జలాలు వెళ్ళినాయి. ఇది వాస్తవం. ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు రిజర్వాయర్కి కూడా గోదావరి జలాలు వచ్చినాయి. ఎప్పుడన్నా ఊహించామా? ఇంత గొప్ప స్కీమ్లో వాళ్ళను కూడా అసలు కాళేశ్వరం పేరుతోని కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక ప్రయత్నం జరిగింది. అనేక గొప్ప స్కీములకు రూపకల్పన చేయడం జరిగింది. మిషన్ భగీరథ ఎవరన్నా ఆలోచించారా? నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో అనేక మంది తెలంగాణ బిడ్డలు ఫ్లోరోసిస్తోని బాధపడి కాళ్ళు వంకర్లు పోయి, చేతులు వంకర్లు పోయి, పండ్లు ఊడిపోయి 30 సంవత్సరాలకు ముసలోళ్ళు అయిపోయి పెళ్లి కాని పరిస్థితిలో తెలంగాణ బిడ్డలకు పిల్లనివ్వాలి, పెళ్లి కావాలనే కష్టమైన పరిస్థితి. ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి ఫ్లోరోసిస్ అనే రక్కసిని పారదోలింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాల పరిపాలనలో ఈ ఫ్లోరోసిస్ని ఎందుకు పారదోలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ గుండెకాయ, కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పినారు. నేను అడుగుతున్నా, మీరంతా ఏమన్నా గాడిద పళ్ళు దొవ్వారా? ఏం చేశారు మీరు నల్లగొండ బిడ్డలకి, రంగారెడ్డి జిల్లాకి, ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్లోరోసిస్ను పారదోలడానికి? ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ ఆడబిడ్డ ఏ బోర్వెల్ దగ్గరకో ఏ బావి దగ్గరకో వెళ్ళి వాటర్ తెచ్చుకునే పరిస్థితి, ఇంటి దగ్గర నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడింది కేసీఆర్ గారు. వాస్తవం కాదా? ఏ స్కీమ్ అన్నా ఈ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం రైతాంగం బాగుండాలని చెప్పేసేసి రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, నీళ్ళిచ్చి, కరెంట్ ఇచ్చి, ఎరువులిచ్చి, విత్తనాలు ఇచ్చి రైతు పండించిన ప్రతి గింజని కొన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఈ సన్నాసుల అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. రైతులు అనేక జిల్లాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం మొక్కలు, ధాన్యం కొనే పరిస్థితి లేదు, బస్తాలు వచ్చే పరిస్థితి లేదు, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేని పరిస్థితి, ఓపెన్ చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయని పరిస్థితి. బస్తాలు రావు, బస్తాలు వస్తే కాంటా ఏరు, కాంటా వస్తే లారీ రాదు, లారీ వస్తే మిల్లుకు పోదు, మిల్లుకు పోతే డబ్బులు రావు. ఇది కాంగ్రెస్ రాజ్యంలో పరిస్థితి. రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖుడు, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక తెలంగాణ వ్యతిరేకి, రేవంత్ రెడ్డి అనే ఒక తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అరిష్టం. కేసీఆర్ను బదనాం చేయకుండా నా పరిపతి నడవదు ఇక్కడని రేవంత్ రెడ్డి కుట్రలు చేయటం మొదలుపెట్టాడు. కేసీఆర్ని ఎంత బదనాం చేస్తే, కేసీఆర్ని బదనాం కేసీఆర్ అనేది ఒక వ్యక్తి కాదు, 3 అక్షరాలు కాదు. కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి చివరి వరకు కేసీఆర్ కేసీఆర్ కేసీఆరే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఉండడు. రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు తెలంగాణ వ్యతిరేకి. రాగానే ఏం చెప్పాడు? అనేక కుట్రలకు తెరదీశాడు. ముందు రాగానే అనేక కమిషన్లు వేశాడు. ఫస్ట్ కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారితో ఈ రాష్ట్రంలో కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లు చేసి పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని కమిషన్ వేశాడు. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొన్నారు, దాంట్లో అవకతవకలు జరిగాయని. భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులు కడితే దాంట్లో నాణ్యత లేదని ఆయన ఏకసభ్య కమిషన్ వేశారు. కమిషన్ వేయడాన్ని మేము వ్యతిరేకించట్లే, కమిషన్ పని విధానాన్ని వ్యతిరేకించినాం. ఆ రోజు కమిషన్ చేసిన కామెంట్స్ని వ్యతిరేకించినాం మేము. ఆ పెద్ద మనిషి కమిషన్ సభ్యుడిగా ఉండి కమిషన్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి.
ఈయనే ఒక పొలిటికల్ నాయకుడిలాగా, ఒక రాజకీయ నాయకుడిలాగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద కామెంట్ చేయడం జరిగింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పు అని చెప్పి సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది, త్రిసభ్య కమిషన్ చీవాట్లు పెట్టి ఏకసభ్య కమిషన్ అనేది బయట ప్రెస్ మీట్లు పెట్టేసి మీకు మీ మనసులో ఉన్నటువంటి ఆ వ్యక్తుల మీద ఉన్న వ్యతిరేకతని మీరు ప్రెస్ రూపంలో మీరు చెప్పడం తప్పు అని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ని సుప్రీంకోర్టు తప్పుపడితే ఆ కమిషన్లో సభ్యుడిగా ఉన్న ఎల్ నరసింహారెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. ఏం ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనకూడదా? తెలంగాణ బిడ్డలకి కరెంట్ రావద్దా? జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో నడిచే తెలంగాణలో ఈరోజు ఎక్కడ స్విచ్ చేసినా ఫ్యాన్ నడుస్తుంది, ఎక్కడ స్విచ్ చేసినా లైట్ వెలుగుతూ ఉంది, ఎక్కడ స్విచ్ చేసినా ఏసీ నడుస్తూ ఉంది, కరెంటు మోటార్లు 24 గంటలు నడుస్తుంది అంటే దానికి కారకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకప్పుడు కరెంటు వస్తుందో రాదో తెలియని పరిస్థితి, ఇవాళ కరెంటు ఎప్పుడు పోద్దో తెలియని పరిస్థితి కేసీఆర్ గారి పరిపాలన ఉంది. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి వారి పరిపాలనలో ఎన్నిసార్లు కరెంటు పోతుందో మీ అందరికీ తెలుసు. మళ్ళా కేసీఆర్ గారి మీద కుట్ర చేసేసి ఏదో బదనాం చేయాలి, కాళేశ్వరం మీద కమిషన్ వేశారు. కాళేశ్వరంలో 2 పిల్లర్స్ కుంగిపోతే, కాళేశ్వరం అంటే ఏంది? ఒక మేడిగడ్డ కాదు, ఒక అన్నారం కాదు, ఒక సుందిళ్ళ కాదు, ఒక మల్లన్న సాగర్ కాదు, 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. 100 కాంపోనెంట్స్లో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. 100 కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డ బరాజులో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం పని అయిపోయింది. కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కూనేశ్వరం అయిపోయింది. ఈ ప్రాజెక్టు వృధా ప్రాజెక్టు, దీంట్లో 97,000 కోట్లతో నిర్మాణం జరిగితే 1,00,000 కోట్లకు దోపిడీ జరిగిందని రకరకాలుగా ప్రజల్ని మనసుల్ని కలుషితం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఎండ్కో చేసింది. దీని ద్వారా కేసీఆర్ను బదనాం చేయాలనేటువంటి కుట్రకు తెరలేపటం జరిగింది. ఈ దుర్మార్గులే ఆ కుట్ర కారకులని నేను అంటున్నా. ఏ 2 పిల్లర్లు కుంగిపోవటానికి కూడా దీని వెనకాల ఈ దుర్మార్గుల కుట్ర ఉంది అనేది మేము చెప్తా ఉన్నాం. 2 పిల్లర్లు కూలిపోతే నువ్వు ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసి తెలంగాణ బిడ్డలకు కావలసినటువంటి, తెలంగాణ ప్రాంతానికి రిజర్వాయర్లకు కావలసినటువంటి, చెరువులకు కావలసినటువంటి, కాలువలకు కావలసిన నీళ్లు అందించాల్సిన ముఖ్యమంత్రి సోయి లేకుండా తెలంగాణలో ఉన్న మన మేడిగడ్డలో అన్ని బరాజుల యొక్క షట్టర్లు పైకి లేపి మొత్తం నీళ్లు కూడా ఆంధ్ర ప్రాంతానికి దారదత్తం చేసినటువంటి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ కరువు వస్తుందని తెలిసిపోయింది, ఎలినినో ప్రభావం వస్తుందని తెలిసిపోయి యుద్ధ ప్రాతిపదికన మేము మేడిగడ్డ మరమ్మతులకి చేస్తున్నామని సన్నాయి నొక్కుతున్నారు. అసెంబ్లీలో 3 సార్లు కాళేశ్వరం అనేది పనికిరాదు, ఇది వృధా ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుని వయబుల్ కాదు, మేము మళ్ళా కొత్త ప్రాజెక్టు కడతాం 9 దగ్గర అని చెప్పి మళ్ళా మొదలు సన్నాయి. చివరికి నిపుణుల అభిప్రాయం తలొగ్గి ఇవాళ ప్రజల అవసరాలు తీర్చాలి అంటే కాళేశ్వరాన్ని పునరుద్ధరిస్తేనే సాధ్యమవుద్దని తెలిసి హైదరాబాద్ ఏదైతే మూసీ పునర్జీవానికి కానీ హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ కావాలి అని అంటే కాళేశ్వరమే ప్రాణేశ్వరము, కాళేశ్వరం లేకపోతే మన జీవం లేదు, కాళేశ్వరం అనేది ఒక జీవనాధారము తెలంగాణకని గుర్తించి ఈరోజు మరమ్మతుకు చేశారు. దాని మీద కూడా ఒక కమిషన్ వేశాడు, ఒక ఘోష్ కమిషన్ అని వేశాడు. అది ఘోష్ కమిషనా, గోస్ట్ కమిషనా లేదా పిసిసి కమిషనా మీరే మిత్రులు ఆలోచించాలి. జస్టిస్ ఘోష్ గారు కమిషన్ వేశాడు, సంతోషం. ఆ రోజు దానికి కూడా కుట్ర కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు. మరి ఆ రోజు నిర్ణయం అంతా కూడా క్యాబినెట్ నిర్ణయం, అది క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి దాన్ని
కేసీఆర్ ఒక్కరు కూర్చొని ఇంట్లో చేయదు. అయితే ఒక కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ఉంది. దాంట్లో సెక్షన్ 8 అనేది ఉంది. మరి ఈయన కూడా న్యాయ కోవిదుడే, వారు పెద్ద మనిషే, సుప్రీంకోర్టులో చేశారు, అన్నీ చేశారు. రాజ్యాంగం మొత్తం కూడా అవపోసన పోసుకున్నటువంటి వ్యక్తే వారు. మరి వారికి ఒక సెక్షన్ 8 అనేది గుర్తుంది. అయ్యా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ఒకటి ఉంది, దాని ప్రకారం మనం నోటీసులు ఇవ్వాలనేటువంటి కనీసం సోయి కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది. ఎవరైనా నువ్వు నిందితుడివి అని నువ్వు చెప్పే ముందు ఆ నిందితుడికి అవకాశం ఇవ్వాలనేటువంటి కనీస సహజ న్యాయ సూత్రాలను కూడా విస్మరించినటువంటి కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్. ముందు నుంచి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, ఇది కేసీఆర్ గారిని బదనాం చేయటం కోసం, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటం కోసం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం జరుగుతున్న కుట్ర అని చెప్తూనే ఉన్నారు. ఎవరన్నా కానీ ఇప్పుడు ఒక కమిషన్ వేసినారు, కమిషన్లో రకరకాల సాక్షులను విచారించారు, ఫలాని ఎక్స్ దోషి అని చెప్తున్నారు, దీనికి నువ్వే కారణం అని చెప్తున్నారు. కానీ కారణం అనే చెప్పే వ్యక్తి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసుకునే అవకాశం చట్టం కల్పించింది. కానీ ఏ ఒక్క సాక్షిని కూడా విచారణకు పిలవకుండా, క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా గాంధీ భవన్లో కూర్చొని ఈ యొక్క రిపోర్టు రాసి లీకేజీలు, కేసీఆర్ ఈ విధంగా అన్నాడు, హరీష్ రావు గారు ఈ విధంగా అన్నారు, ఈటెల రాజేందర్ గారు ఈ విధంగా అన్నారు, దీనికి మళ్ళీ దానికి వారికి వందిమాగదులైనటువంటి మీడియా కూడా పెద్ద పెద్ద పుంకాలుగా పెద్ద పెద్ద ఇంత అక్షరాలు, తాటికాయంత అక్షరాలతోని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున లీకేజీలు ఇచ్చి కేసీఆర్ని బదనాం చేయాలన్న కుట్ర ప్రయత్నం జరిగింది. చివరికి ఏం తెలిసింది? కేసీఆర్ గారు న్యాయం మీద, ధర్మం మీద నమ్మకం ఉన్న వ్యక్తి. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు చెప్పింది, జస్టిస్ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టు తప్పుల తడక, జస్టిస్ ఘోష్ తన యొక్క పరిధిని అతిక్రమించాడు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంని దాన్ని ఉన్నటువంటి రూల్స్ పాటించలేదు, సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు. అదేవిధంగా ఎవరినైతే మీరు దీంట్లో మీ నోటీసులు ఇచ్చారో, ఎవరినైతే సాక్షులుగా పిలుచుకోవాలని మీరు పరిగణించిండ్రో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయటానికి అవకాశం ఇవ్వకుండా పోయినారు. ఇది తప్పు అని కోర్టు నిన్న మొట్టికాయలేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటిది, సామాన్య మానవుడి చేతిలో చెప్పు దెబ్బ లాంటిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరిగిన చెప్పు దెబ్బ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఎన్ని కుట్రలు చేసినా, బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని కుట్రలు చేసినా చరిత్రను చెరిపివేస్తే చెరిగిపోయేది కాదు. చరిత్ర అనేది శాశ్వతం. చరిత్ర పుటల్లో కేసీఆర్ గారి పేరు శాశ్వతంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పేరు కూడా చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉంటుంది. ఓటుకు నోటుకు దొంగ ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు టక్కున చెప్పేది రేవంత్ రెడ్డి పేరు. తెలంగాణను సాధించింది ఎవరు అని అంటే కేసీఆర్ గారి పేరు చెప్తారు. భారతదేశానికి స్వాతంత్రం ఎవరి నాయకత్వంలో వచ్చిందంటే పూజ్య మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో వచ్చిందని చెప్తారు భారతీయులంతా. తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలంగాణ రాష్ట్రము కోసం కొట్లాడింది ఎవరు, తెలంగాణ ఎవరి నాయకత్వంలో సిద్ధించింది, తెలంగాణ ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని టక్కున చెప్పగలిగేటువంటి పేరు ఒకటే ఒకటి, దట్ ఈజ్ 3 అక్షరాలున్న కేసీఆర్. పాత సినిమాల్లో ఉంటుంది కదా, పాత సినిమాల్లో ఒక పనోడు వచ్చి ఇంట్లో చేరతాడు నౌకరిగా ఒక ఆసామి దగ్గర. వాడే ఇల్లు ఆక్రమించి ఆ ఇంటి యజమానులందరినీ బంధించినట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఈరోజు అదే ఉంది. తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు, తెలంగాణ రావాలని కోరుకున్నోడు కాదు. నిన్నకు మొన్న ఢిల్లీలో ఆంధ్ర మంత్రులతోని, బీజేపీ మంత్రులతోని కొమ్మొక్కైపోయి భోజన రాయబారాలు, బ్రేక్ఫాస్ట్ రాయబారాలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఏ రోజైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కుదవబెట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం కేసీఆర్ మీద
పలచన చేయాలనో కేసీఆర్ మీద దుమ్ము పోయాలనో ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అవుతుంది. కేసీఆర్ సూర్యుడు లాంటి వాడు, రేవంత్ రెడ్డి బొగ్గు లాంటి వాడు. అంటుకుంటే మనకే అంటుంది నల్లదంతా. అందుకోసం తెలంగాణ బిడ్డల గుండెల్లో ఉంది. నిన్నటికి నిన్న మీటింగ్ పెడితే జగిత్యాలలో, దానికి పోటీగా కాటారంలో మీటింగ్ పెట్టారు. మీడియా మిత్రులు అందరూ చూశారు. కేసీఆర్కున్న క్రేజ్ ఏంది, రేవంత్ రెడ్డికున్న క్రేజ్ ఏంది. రేవంత్ రెడ్డికి స్టాండర్డ్ బూత్ పంచాంగం లంఘించుకుంటాడు. నోటికి ఏమంటే ఏమి లేదు కదా, ఆయనకు తెలిసింది ఏమి లేదు, బూతులు ఒక్కటే తెలుసు, వేరేది ఏమీ తెలియదు. కాబట్టి శిఖరము లాంటి కేసీఆర్ మీద కుట్రలు బంతే ఏదీ జరగదు. అందుకోసం నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు అనేటువంటిది తెలంగాణ బిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగింది. కోర్టు తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కోర్టు తీర్పుని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష ఇంటి పార్టీ కేసీఆర్ గారు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అట్లాగే మీడియా మిత్రులందరికీ చిన్న రిక్వెస్టు, ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ప్యాడీ ధాన్యం కొనుగోలు. అట్లాగే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి మొక్కజొన్న కూడా పంటం జరిగింది. ప్రభుత్వం చేతులెత్తేసింది, ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. చాలా పెట్టిన వాటిలో కూడా కొనుగోలు జరగట్లేదు. చాలా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాదు, అన్ని పార్టీల్లో ఉన్న రైతులందరి యొక్క ఘోష ఇది. దీనికి నిరసనగా రేపు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు కూడా వచ్చి కవరేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే రెండో అంశము, ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ మద్దతు పలుకుతూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం జరిగింది అని అంటే అది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలోనే అది జరిగిందనేది మేము భావిస్తూ ఉన్నాం. దీని తర్వాత మేము కూడా వారికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి మద్దతు ఇవ్వాలని మా రాష్ట్ర పార్టీ పిలిపివ్వడం జరిగింది. మేము కూడా జిల్లా నాయకత్వం అందరం కూడా బస్ డిపో దగ్గరికి వెళ్ళేసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. వారి పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. మీరు కూడా చాలామంది మీడియా మిత్రులందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆర్టీసీ కుటుంబం కూడా పాపం అందరూ పేదవాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఆ యొక్క ఉద్యమానికి మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యాజమాన్యాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు వ్యక్తిగతంగా మీ మద్దతు ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ.